హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. గైస్, ఈరోజు మీకు ఒక రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. అది కూడా టమాటా పప్పు అనమాట. చాలా ఈజీ వేలో చేసేస్తాను గైస్. నేను ఒకసారి నా స్టైల్లో చూడండి. ఇది తెలియకుండా ఎవరికి ఉండదు, అందరికీ తెలిసిందే. కాకపోతే నా స్టైల్లో మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో షూట్ చేశాను అనమాట. మనము ఫస్ట్ కుక్కర్లో పప్పు బాగా వాష్ చేసి అందులో 4 టమాటోస్ దాకా కట్ చేసి వేసుకొని, అండ్ అందులో కొద్దిగా చిల్లీస్ అండ్ కొద్దిగా టర్మరిక్, కొద్దిగా మనం ఏం చేయాలి అంటే చింతపండుని గ్లాస్లో నానబెట్టుకొని ఆ గ్లాస్ అలాగే పెట్టేసి కొద్దిగా పసుపు వేసి అండ్ కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి కుక్కర్ 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచేసేయాలన్నమాట. విజిల్స్ వచ్చిన తర్వాత మనము ఆ చింతపండు జ్యూస్ని కూడా అందులోనే వేసి కొద్దిగా మంచిగా పప్పు గుత్తుతోటి మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. అంతే. ఆ పప్పుని స్టవ్ మీద పెట్టేసి అది కొద్దిగా పొంగు వచ్చేంతసేపు ఉంచి మనం పోపు దినుసు, మనకు నార్మల్గా పోపు ఏమేమి వేస్తారో తెలుసు కదా, అలా పోపు వేసేసి అందులో మిక్స్ చేయడం, అంతే అనమాట. మంచిగా కలిపి పోపు కూడా ఒక 5 మినిట్స్ దాకా ఉడికేదాకా ఉంచాలి గైస్ స్టవ్ మీద. అలా అయితేనే పప్పు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచి కొత్తిమీర వేసేసి దింపేయడమే. ఇది నా స్టైల్లో పప్పు టమాటా అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి గైస్ ఎలా వచ్చిందో. సీ ఇన్ ద నెక్స్ట్.